ఇంకా చిత్ర పరిగెట్టకుండా డబ్బులు బ్యాగ్ తీసుకొచ్చి మనోహరి దగ్గరికి ఇస్తాడు. నేను అమర్ని తప్పించుకొని వచ్చాను, లేకపోతే దొరికిపోయేదాన్ని అని చెప్పి ఇంకా మనోహరి అరుస్తే, నాకు తెలుసు నువ్వే బ్లాక్మెయిలింగ్ అని చెప్పి ఇంకా నాటకాలు ఆడుతున్నావు గట్టిగా అరుపులు అరుస్తూ ఉంటారు. ఇంకా బావి కూడా ఇంటికి వచ్చి మళ్ళీ వెంటనే చిత్ర ఇంటికి రావడం చూసి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో కిటికీ దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటారు. ఇంక ఇలా జరుగుతూ ఉంటే మనోహరి ఇంకా తెగ అరుపులు అరుస్తూ ఉంటుంది. నేను బతకనివ్వను, నువ్వు నన్నుకే కిడ్నాప్ డ్రామా ఆడతావా, నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి. చిత్ర ఏమో తెగ భయపడిపోతూ ఉంటుంది. అది కాదు మనోహరి, నేనేం చేయలేదు, అంతా అమ్మరు వచ్చారని చెప్పి నేను పారిపోయి వచ్చాను దొరకకుండా అని చెప్పి ఒట్టేస్తూ ఉంటుంది. ఇంక మనోహరి అయితే, నాకు తెలిసిపోయింది చిత్ర, నువ్వే నన్ను బ్లాక్మెయిల్ చేసావు అని చెప్పి, డబ్బుల గురించి అని చెప్పి నన్నే మోసం చేస్తావా, నా వెనకలే ఉండినా అని చెప్పి మనోహరి రెచ్చిపోతూ ఉంటుంది. ఈ అరుపులు విని ఇంకా అమర్ రాత్రి ఇద్దరు కలిపి పరిగెట్టుకుంటూ మెట్లెక్కుతూ వస్తూ ఉంటారు. అక్కడి నుంచి అంతా వింటున్న బాగి మాత్రం ఏం జరుగుతుందో అని చూస్తూ ఉంటుంది. మీరిద్దరూ ఏదో ప్లాన్ చేస్తారో అది ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అమర్ ఇంకా రాత్రి ఇద్దరు కలిపి పరిగెట్టుకుంటూ పైకి వెళ్తుంటే ఇంకా మనోహరి ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటారు. ఇంకా మనోహరి దొరికిపోతుందో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.